ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో గల ఆంధ్ర శబరిమలైగా ప్రసిద్ధి చెందిన ద్వారపూడి. ఈ ద్వారపూడి క్షేత్రంలో మనం ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఇక్కడ నటరాజస్వామి, తర్వాత శివుడు, ఇట్లా ఈ విగ్రహాలు ఉన్నాయి. లోనికి ప్రవేశించాం. ఈ యొక్క రథము కృష్ణుడు, అర్జునుడు రథసారథిగా ఉండి భగవద్గీత బోధించినట్టు ఇక్కడ సూచిస్తుంది. ఇది కూడా ఎంట్రన్స్ భాగమే. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ ఒక గొప్పతనం ఏమిటంటే, మనం అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా శబరిమల వెళ్ళి దీక్ష విరమిస్తారు. కానీ ఇక్కడ దాకా పోలేని పరిస్థితిలో ఇక్కడికి ద్వారపుడి వచ్చి ఇక్కడ కూడా మాల దీక్ష విరమణ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క ఇది ఇక్కడ చాలా ప్రసిద్ధి ద్వారపుడిలో చాలా ఇక్కడ దేవతలు ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న కృష్ణార్జునులే కాకుండా, శివుడే కాకుండా లోపలికి పోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఇక్కడ ప్రధాన ద్వారం ద్వారా మనం లోపలికి ప్రవేశిస్తాం. ఈ యొక్క ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచిన ఇవ్వండి చూడండి. ముఖద్వారం దగ్గర పైన విఘ్నేశ్వరుడు మరియు ఇక్కడ షాప్స్ ఉన్నాయి. లోనికి ప్రవేశిస్తున్నాం. లోపల చూడండి, అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కృష్ణమూర్తి మరియు ఇక్కడ టెంపుల్లో ముఖద్వారం దగ్గర ఈ అయ్యప్పలు దీక్ష తీసుకున్న భక్తులు వేషంలో ఉన్నారు. పక్కనే అయ్యప్ప దీక్ష పరుల ఆకారాలతో శిల్పాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఇరుముడి స్వాములు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు ఈ యొక్క మార్గంలో ఇక్కడ కూడా గోల్డెన్ మెట్లు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ మనం చూస్తున్నాం. పక్కనే ఈ యొక్క ఆకారంలో ఇక్కడ వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి బొమ్మలు ఉన్నవి. ఇదే విధంగా లోపలికి ప్రవేశించి మనం అయ్యప్ప టెంపుల్ లోపల భాగం చూద్దాము. ఇప్పుడు మనం దర్శించుకున్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్లో ఉంది. అదేవిధంగా పక్కన ఇరుముడి స్వాములు ఇక్కడ ఉంటారు. ఇరుముడి దీక్షలు విరమింపజేసుకొని ఇక్కడి నుంచి పైకి వెళ్ళి ఇరుముడి సమర్పించుకుంటారు. ఇక్కడ మనకి ముఖద్వారం దగ్గర ఇటు పక్కన మెట్లు ఉంటుంది. ఆ మెట్ల ద్వారా మనం లోపల ప్రవేశించి అక్కడ ఇరుముడిని సమర్పించుకునే అవకాశం ఉంది.